ఇవన్నీ మనసున్న ప్రభుత్వం మనసు పెట్టి చేస్తే రైతులను ఎలా ఆదుకోగలుగుతుంది, రైతులకు ఎలా తోడుగా నిలబడగలుగుతుంది అని చెప్పడానికి ఈ రెండు ప్రభుత్వాల మధ్య తేడా కనిపించేట్టుగా మీ అందరికీ కూడా సవివరంగా వివరించడం జరిగింది. ఇవాళ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నాను, మీ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తా ఉన్నాను. మీ కష్టాలు నాకు తెలుసు, నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాను. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు దాటిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా పోతాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతాను. మళ్ళీ ఆప్షడా పూర్వ వైభవంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి చైర్మన్ గా కూర్చుంటాడు. ఈ సిండికేట్ కూకటి వేలతో సహా నరికేస్తాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతవరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆక్వా రైతులకు, రైతాంగానికి, అన్ని పంటలు కోల్పోయి ఉన్న ఈ రాష్ట్రంలో రైతాంగానికి ప్రతి పంట వేసిన ప్రతి రైతాంగానికి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతాంగానికి తోడుగా ఉంటూ ఆ రైతన్నల కోసం ఉద్యమ బాట పడుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. నా పక్కనే పొగాకు రైతులు కనిపిస్తా ఉన్నారు, పొగాకు చూపిస్తా ఉన్నారు. పరిస్థితి ఒక్కసారి చూస్తే వరుసగా 2 ఏళ్ళు పొగాకు పంటకు గిట్టుబాటు ధర రైతులకు రాక రోడ్లు రైతెక్కుతా ఉన్నారు. రోడ్ల మీద రైతులు కనిపిస్తా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కనిపించదు. ఇలా ఒక్క పొగాకు రైతే కాదు, ఏ పంట చూసుకున్నా కూడా రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితే కనిపిస్తుంది. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తాయి. ఉచిత పంటల బీమా లేకుండా పోయిన పరిస్థితులు కనిపిస్తాయి. సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కనపడకుండా పోయిన పరిస్థితులే కనిపిస్తాయి. రైతు భరోసా అన్నది ఒక మోసంగా మిగిలిపోయిన పరిస్థితులే కనిపిస్తాయి. ఈరోజు ఇటువంటి బాధాకరమైన పరిస్థితిలో ఉన్న ప్రతి రైతన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తోడుగా ఉంటాడు అని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి భరోసా ఇస్తూ మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు 2 చేతులు జోడించి పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.